నిన్న టీడీపీ అధికార ప్రతినిధి ఓ నేషనల్ మీడియాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరువు తీసేశారు. పౌర విమానయాన శాఖను మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారంటూ జాకీలేసి లేకపోయారు. వెంటనే రిపబ్లిక్ టీవీ ప్రతినిధి అర్నబ్ గోస్వామి అడ్డుకుని ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో టీడీపీ ప్రతినిధి నోరెళ్లబెట్టారు. దేశంలో విమానయాన రంగంలో సంక్షోభం ఏర్పడిందని, సమస్య పరిష్కారంలో ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారని విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమానయాన మంత్రి రామ్మోహన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఇండిగో సమస్యను వార్ రూమ్ నుంచి రాష్ట్ర మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారని, అసలు ఇండిగో సమస్యను పరిష్కరించడానికి ఇక్కడ స్టేట్ మినిస్టర్ లోకేష్ ఎవరు అని ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్. ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు, వారి పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వారి తాలూకా వ్యాఖ్యలు చూసిన తర్వాత దేశంలో మన తెలుగువారి పరువు, ప్రపంచంలో మన దేశం పరువు రెండు కూడా ఏ రకంగా మంటగలిచిపోయావు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు అసలు వాస్తవానికి ఆయన ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర మంత్రిగా ఎంపిక కాబడినప్పుడు అందరం కూడా సంతోషించాం. కానీ ఈరోజు పరిస్థితులు చూసిన తర్వాత దేశవ్యాప్తంగా మన మంత్రి గారిని అనేక జాతీయ మీడియా ఛానల్స్ కానీ అనేక మంది ప్రముఖులు కానీ విమర్శించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. తీరా నిన్నటిని గడిచినటువంటి 4 రోజులుగా అసలు జాతీయ మీడియా ఛానల్స్ వారు మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత అసలు ఆ పొజిషన్లో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే దేశ ప్రజలకి, ముఖ్యంగా ఈ విమానయాన దాంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ మంత్రిత్వ శాఖని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి మీద ఉంది.